Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మధురం మమకారం సెగ్మెంట్ లో పిల్లలిద్దరూ రెడీ అండి టేస్టీ వెరైటీస్ అడగడానికి. మరి వాళ్ళు ఏం అడుగుతారో, వాళ్ళ మదర్స్ ఏం వెరైటీస్ చేస్తారో చూద్దాం. కానీ ఫస్ట్ గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న రుచికరమైన వంట ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో రాజు గారు. హలో అండి. సో ఏం వెరైటీ చేస్తున్నారు ఈ రోజు గుమగుమల్లో? పనసకాయతో కుర్మా చేస్తున్నానండి. పనసకాయతో కుర్మా. ఎస్. పనసకాయ బిర్యానీ ఇవి ఎక్కువ చేస్తుంటారు కదా, పనస పొట్టుతో ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను ఏంటంటే కొంచెం మసాలా కర్రీ చేస్తున్నాను. సో కుర్మా చాలా బాగుంటుంది. సో అంటే ఈ పనసకాయ ఇప్పుడు మనకు చిన్న చిన్న కాయలు దొరుకుతూ ఉంటాయి కదా. అవును. సో ఈ దొరికే సీజన్ లో మనం ఇది ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే మరి పనసకాయ కుర్మాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసకాయ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పనసకాయ తీసేసుకుని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఉడికించి పెట్టేసానండి. సో ఇది ఎలాగో లేతగా ఉంటుంది కాబట్టి మనకి బాగానే ఫాస్ట్ గానే ఉడికిపోతుందేమో కదా. ఫాస్ట్ గానే అయిపోతుంది. కొద్దిగా నూనె, దీంట్లో ముందుగా మసాలా దినుసులండి. స్పూన్ ఇస్తారా? సో కొంచెం చెట్లు ఉన్న వాళ్ళైతే కాస్త చిన్న చిన్న కాయలు అవి ఉన్నప్పుడు ఇలా ట్రై చేసేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే సీజన్ లో కొంచెం బాగానే ఎక్కువ కాస్తూ ఉంటాయి. చెట్టుకు ఫుల్ గా వచ్చేస్తాయి. ఎలాంటి చెట్టు అయినా ఫుల్ గా వచ్చేస్తాయి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పనసకాయ అనగానే ఎక్కువగా జ్ఞాపకం వచ్చేది మటుకు బిర్యానీ. అవును, అంటే ఎక్కువ పనసపొట్టు, అదే పనసకాయ బిర్యానీ అండ్ పనసపొట్టు కూర కూడా కొంచెం చేసుకుంటారు. అంటే మసాలా టైప్ బిర్యానీ ఆలోచిస్తూ ఉంటారు. అవునవును. అంటే ఈ మధ్య ఫంక్షన్స్ లో వాటిల్లో కూడా ఎక్కువ అయిపోయింది పనసకాయ బిర్యానీ. కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు అండి. సో కొంచెం ఈ పేస్ట్ మనకి బాగా వేగితే ఇంకెలాగో ఆ ముక్కలు ఉడికించినవే కాబట్టి ఇక మిగతాది ఫాస్ట్ గానే అయిపోతుంది. యా. సో అయితే మరి మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బియ్యం, పప్పులు ఇలాంటివి మనం కొద్ది రోజులకు సరిపడా తీసి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. మరి బియ్యం డబ్బాలో ఎప్పుడూ పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కొద్దిగా కరివేపాకు కనుక వేసి ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. చక్కగా వేగిపోయింది కదా, ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుని మొత్తం. ఎస్. ఆ కొబ్బరి మంచి స్మెల్ వస్తుంది. ఎస్. సో ఇప్పుడు మనం ఉడికించుకున్న పనసకాయ ముక్కలు, అలాగే పెరుగు. సో కుర్మా కాబట్టి పుల్లటి పెరుగు. ఎస్. మంచి ప్లెయిన్ బిర్యానీ అది చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ముక్కలు కూడా ఉంటాయి కదా. సో కాంబినేషన్ కూడా బాగుంటుంది. మీరు చెప్పినట్టు సింపుల్ ప్లెయిన్ అదే బగారా రైస్ లాంటివి చేసుకున్నా కూడా, ఎందుకంటే మళ్ళీ వెజిటబుల్స్ అవి వేస్తే అవి ఇవి మిక్స్ అయిపోతాయి. టేస్ట్ అంతా అంటే బాగా ఎంజాయ్ చేయాలి పనసకాయ ముక్కలు. సో ప్లెయిన్ బిర్యానీ చేస్తే మంచి సూపర్ కాంబినేషన్. ఇంకా లేదా చపాతీ లాంటి వాటిల్లో తీసుకోవాలనుకుంటే కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. బాగుంటుంది. దేంట్లోకైనా రైస్ పీస్ అంతా సాఫ్ట్ గా ఉంటుంది కదా మనకి. ఎస్. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే,
కొద్దిగా గరం మసాలా. సో చాలా మంది కూడా ఏంటంటే కుర్మా అనే వరకు కాస్త ఉల్లిపాయలు టమాటా వేసేసి కొద్దిగా పెరుగు వేసేసి కూడా చేస్తుంటారు. అవును, బట్ కొంచెం మసాలా టచ్ అనేది ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మసాలా కొబ్బరి కానీ కొంచెం గసగసాలు, మెయిన్ గా కుర్మాకి కొబ్బరి గసగసాలు అంటే సో బాగా సెట్ అవుతుంది అది. ఓకే. సో దానికి తోడు కొంచెం పుల్లటి పెరుగు చాలు, ఇంకా ముక్క కూడా సాఫ్ట్ అయిపోతుందండి. Okay. సో తీసేసుకుందాం. ఓకే, సో పనసకాయ కుర్మా రెడీ అండి. ఓకే అండి, మరి పనసకాయ కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసకాయ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పనసకాయ ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసకాయ కుర్మా రెడీ.